భారతి పొలిటికల్ ఎంట్రీ జగన్. వైఎస్ భారతిరెడ్డి వైసీపీ అధినేత జగన్ జీవిత భాగస్వామి. నిన్నటి వరకు జగన్ వ్యాపార విషయాలు మాత్రమే చూసుకునేవారు. ఇప్పుడు అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. జగన్ ఎంపీగా ఉన్నా, పార్టీ పెట్టి తానే అధినేతగా ఉన్నా భారతి మాత్రం ఏనాడు రాజకీయ వేదికల్లో కనిపించలేదు. రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు కూడా ఆయన సోదరి షర్మిల బయటకొచ్చి పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు. కానీ ఏనాడు భారతి ఇటు కన్నెత్తి చూడలేదు. అలాంటి ఆమె హఠాత్తుగా వైసీపీ వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు. నిజానికి జగన్ పాదయాత్ర చేపట్టాలి అనుకున్నప్పుడే తన భార్య భారతిని కూడా రాజకీయాలపై దృష్టి పెట్టాలని వైసీపీ అధినేత సూచించినట్లు అర్థమవుతోంది. అప్పట్నుంచి ఆమె పార్టీలోని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో తన తర్వాత ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈసారి మాత్రం సోదరి షర్మిల సహా మరెవరికీ అవకాశం లేదన్న సంకేతాలు పంపేందుకే భారతిని పాలిటిక్స్ లో క్రియాశీలం చేయాలని జగన్ భావించారని సమాచారం. ఆ మేరకు పార్టీ వ్యూహకర్తగా నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ ని కూడా తనకు లేకుంటే భారతికి మాత్రమే రిపోర్ట్ చేయాలని ఆదేశించారట. ఇన్నాళ్లు బయటకు తెలియకుండా గుంభనంగా ఉన్న ఈ సంగతి సోమవారం బయటపడింది. పార్టీ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరుతున్న సందర్భంగా ఆమె చెప్పిన విషయాల్లో భారతి ప్రస్తావన రావడంతో అసలు సంగతి బయటకొచ్చింది. పార్టీ వీడాలని నిర్ణయించుకున్న ఈశ్వరిని జగన్, విజయసాయిరెడ్డి బుజ్జగించారని ఇప్పటి వరకు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాత్రమే కాదని జగన్ తరపున భారతి కూడా ఈశ్వరిని బుజ్జగించేందుకు శతవిధాలా ప్రయత్నించారని వెల్లడైంది. తనకు ఫోన్ చేసిన భారతి, మీరు పార్టీకి ముఖ్యమైన ఎమ్మెల్యే, అంకిత భావంతో పనిచేస్తున్నారు, మీ గౌరవానికి భంగం కలగనీయం, పార్టీ వీడి వెళ్లొద్దు అని అడిగారని ఈశ్వరి చెప్పారు. దానికి తాను జరగాల్సిందంతా జరిగిపోయింది, అన్యాయం చేయొద్దని జగన్ని ప్రాధేయపడ్డాను, అయినా కనికరించలేదు, మా మాట వినిపించుకోలేదు, మా గోడు పట్టించుకోలేదు, మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో భారతి మారు మాట్లాడలేకపోయారని ఈశ్వరి తెలిపారు. దీన్ని బట్టి భారతి కూడా నిత్యం పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని తేలిపోయింది. మొన్న మధ్య భారతి పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో జగన్ నీళ్లు తాగే ఫోటో అంటూ ఒక ఫోటో పెట్టినప్పుడే భారతి వైసీపీ రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నారని అర్థమైంది. ఆ ఫోటోలో ఉన్నది జగన్ కాకపోవడంతో అది పెద్ద రచ్చ అవడంతో భారతి తొలిదెబ్బ తిన్నా ఇప్పుడు ఈశ్వరిని బుజ్జగించడం తన వల్ల కాదని తెలిసిన జగన్ చివరికి భారతిని రంగంలోకి దించారని, అయితే జరగాల్సిందంతా జరిగిపోయాక ఆమె మాత్రం చేయటానికి ఏమీ లేక చేతులెత్తేశారని సమాచారం. ఏదేమైనా సొంత చెల్లిని కూడా దగ్గరికి రానీయకుండా జగన్ తన పరోక్షంలో భారతికే పార్టీ వ్యవహారాలు చక్కబెట్టే బాధ్యతను అప్పగించడం ఆ పార్టీలో మరో ముసలానికి దారితీస్తుందా అన్న ఆందోళన కూడా లేకపోలేదు. మొత్తం మీద ఒకవైపు వ్యాపారాలు చూసుకుంటూనే మరోవైపు జగన్ కార్యక్రమాలు పర్యవేక్షించడం, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడం చేస్తున్నారని తేలిపోయింది. జగన్ తరపున ఓదార్పు యాత్ర చేసిన షర్మిల ఈ మధ్య రాజకీయ వేదికల మీద కనిపించడం లేదు. ఆమె కంటే భారతికి బాధ్యతలు అప్పగించడమే బెటర్ అని జగన్ ఓ నిర్ణయానికి వచ్చారని, అందుకే అన్ని పనులు ఆమెకే అప్పగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.